యజ్ఞం రణం అసలు వేరే. అదే రణంలో కూడా చాలా కామెడీ రాశారు, రాలేదని కాదు, కానీ యజ్ఞం అసలు యజ్ఞం ఇంకా అసలు అమ్మాయి కోసం, అమ్మాయి అన్ని ఎమోషనల్ ఫిల్మ్సే కదా. పోకూరు బాబురావు గారితో చేసింది. నాకేంటంటే ఒకటి ఎన్ని ఎమోషన్స్ రాసినా ఏం చేసినా అది సెంటిమెంటా ఏదైనా సరే రాస్తూ నాకు టైం దొరికితే కామెడీ కూడా రాసుకుంటూ వెళ్ళిపోతాను నేను అందులో యాడ్ అయ్యేటట్టు చూసుకుంటాను నేను. ఎందుకంటే అది ఎక్కడ బోర్ కొట్టకూడదు. చూసేటప్పుడు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలి. సెంటిమెంట్ సీన్స్ రాస్తాం, ఏదో కన్నీళ్ళు సెంటిమెంటు ఏవో ఉంటాయి. ఇప్పుడు ఎగిరేపవరం ఉంది, బాధ నడుస్తూ ఉంటుంది, పక్కన ఇమీడియట్ కామెడీ సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. దీనికోసం అని చెప్పి అది మాత్రం వదలను, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వదలను. ఆ కోటింగ్ అలా జరుగుతూనే ఉండాలి ప్రతి సినిమాకి, అది ఏ సినిమా అయినా సరే. రాఘవేంద్రరావు గారి దగ్గర ఎన్ని సినిమాలు చేశారు గురు? రాఘవేంద్రరావు గారి దగ్గర ఎలా చెప్పాలి, దానికి ఒక 3 సినిమాలే రాశారు. ఒంటరి పోరాటం, అగ్ని, రాజసింహం. చాలా సినిమాలకి వెనక గిటార్ తంబూరా వాయించేవాడు. విద్వాంసుడు ముందు కూర్చుంటాడు, ఇట్లా కొడుతుంటే వెనక నుండి తంబూరా శృతి చేయటానికి మాత్రం ఒకరు కావాలి. చాలా సినిమాలు చేశారు. ఆఖరి నా తీగ దిగిందాక చేశా, అది వేరే విషయం. చాలా సినిమాలు చేశాను శృతి. అలా ఈవి సత్యనారాయణ గారి దగ్గరికి ఎలా వచ్చారు? ఇవి నాకు జంజాల గారి దగ్గర స్నేహితుడు. అక్కడ జంధ్యాల గారి దగ్గర ఈయన చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ కదా. జంధ్యాల గారికి పరిచయం 3వ రోజు 4వ రోజు కార్లో వాళ్ళ ఇంటి నుండి బయలుదేరి ఏవిఎం దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఒక అందగాడు ఎదురు వస్తున్నాడు, హిప్పీగ్రాఫ్ ఆ రోజు స్టైల్లో ఉండేవాడు. వస్తూ సత్యం ఈయన రాజా గారు, మరసూరి రాజా గారు రైటరు, ఆయన నన్ను చూసుకో, ఆయనకు తెలియ ఇక్కడ ఏదంటే సరే అండి అని పంపించేసాడు. ఆయన లోపలికి రికార్డింగ్ థియేటర్లోకి. ఆయన సత్యనారాయణ గారు వచ్చి రండి టిఫిన్ చేద్దాం చెప్పి వెళ్ళి టిఫిన్ తిన్నాం. నాకేమో టిఫిన్లు ఏమి తిన్న తొందరగా అక్కడ నాకు మొహమాటం, ఎంత కాఫీ తాగట. ఇద్దరం టిఫిన్ తిన్నాం, బయటకు వచ్చాం, సిగరెట్ కాల్చుకున్నాం. సిగరెట్ స్నేహం అంటే బాగుంటుందిగా, చాలా బాగుంటుంది. ఇంకా మాట్లాడితే మూలకెళ్ళి మాట్లాడుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఒక మూలకి వెళ్ళిపోవచ్చు. ఇద్దరికి స్నేహం వచ్చింది. తర్వాత ఏకవచన ప్రయోగాలు మొదలైపోయినాయి. అట్లా 3 సినిమాల్లో 2 సినిమాలు ఇవి కూడా ఉండాలి అసోసియేట్గా చేసిన వాటిలో. ఆ స్నేహం కంటిన్యూ అయ్యి నేను ఇండస్ట్రీకి వచ్చానని తెలిసిన తర్వాత ఫస్ట్ కబుర్ చేశాను నాకు, ఏమండి ఆవిడ వచ్చింది రాయమని చెప్పి. నేను రాఘవేంద్రరావు గారితో ఇదిలో ఉన్నాను, నేను ఎక్కువ వర్క్ అసలు ఆ వర్క్ హార్డ్ వర్క్ చేస్తున్నది. చేసినప్పుడు నేను మేనేజర్ వచ్చి చెప్పాడు, ఇవి గారు రమ్మంటున్నారండి సినిమా రాయడానికి. అంటే నేను ఇంటికి వెళ్ళి ఇది నా పరిస్థితి, ఆయన 1 గంట కూడా నన్ను వదలట్లేదు, ఇప్పుడు నేను వస్తే ఫీల్ అయ్యే అవకాశం ఉంది, ఆయన దయచేసి ఈ సినిమాకి నేను రాయలేను, ఏమనుకోవద్దు అని 1-10 సార్లు నమస్కారాలు పెట్టి, నాకు అసలే ఒక క్షమార్పణ 10 నిమిషాలు చెప్తా. వాళ్ళే బాబు క్షమించాను, నువ్వు వెళ్ళి మమ్మల్ని క్షమించి నువ్వు వెళ్ళిపో అనేదాకా చెప్పి వచ్చేసా. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత రైటర్ ఎవరు ఏంటి అని అలీబాబా అరడనుంగల సినిమా మననేమో ఫుల్గా ఆర్టిస్ట్గా బిజీగా ఉండి చాలా బిజీగా ఎందుకు రాజా రాస్తాడు కదా వరుసగా అంటే ఏది నేను సినిమా పిలిస్తే ఇట్లా చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాను భయంగా ఉన్నాను. అదేం లేదు, నువ్వు పిలిపించి నేను మాట్లాడతాను. ఫోన్ చేసి నాకు, రే నువ్వు ఈవీ దగ్గరికి వెళ్ళరా మాట్లాడాలి, నువ్వు వెళ్ళి ఏంటి గతంలో ఏదో సినిమా ఎగ్గొచ్చా ఉంటుంది, ఇంకా అదే ఫీలింగ్లో ఉన్నాడు అసలు, నేను మాట్లాడతానని బ్రహ్మానంద గారి గెస్ట్ హౌస్కి వెళ్ళి అంటే అక్కడ కూర్చోని ఇంకా అలీబాబా అరడజొన్నగరు అని స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత అక్కడ నుండి ఆ సినిమాలు కంటిన్యూ 16 సినిమాలు చేసాం. 16 సినిమాలు, అదొక వైభవం అసలు, అదొక యుగం, అదొక యోగం. నాకు అది చాలా ఆనందం. మేము కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. రాఘవేంద్ర గారితో కూడా అట్లాగే ఉండేది. ఇది ఇంకో తమాషాగా ఉండేది. ఏంటంటే వెళ్ళినప్పుడల్లా మనం అప్పుడు బాబురావు గారు ఉన్నారు, ఇంకా ఈవీ గారి దగ్గర బాబురావు గారు ఉన్నారు. మాకు ఎలా ఉండేదంటే సబ్జెక్టును గురించి నరాలు కుచించుకొని కళ్ళు ఎర్రబడి చెమటలు బట్టి చొక్కాలు దించుకొని ఇవే ఉండేది కాదు. బాగా హెవీ సీన్ అయినా సరే, కన్నీళ్ళు రప్పించే సీన్ అయినా సరే కామెడీగా ఆలోచిస్తూ వెళ్ళేవాడు.
దానివల్ల సృజన చాలా తొందరగా వస్తుంది, చాలా హ్యాపీగా హాయిగా వస్తుంది. ఆ ఎమోషన్స్ మాట 5 నిమిషాలు ఆ సీన్ ఎమోషన్ మాట్లాడుకునేవాళ్ళం, కానీ టక్కున నెక్స్ట్ సీన్లోకి వచ్చేటప్పటికి కామెడీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. నాకు రాఘవేంద్ర గారి దగ్గర ఈవీవి ఈ దగ్గర డైరెక్ట్ నేనేం ఒక దశలో నేనేం చెప్పబోతున్నాను ఈవీ ముందు చెప్పేసేవాళ్ళు. అంత ట్యూన్ అయిపోయారు. అంత ఈవీవి ఏమో కోరుకుంటున్నాడో నాకు తెలిసిపోయింది. ఏమంటే ఇది కదా తను అనుకుంటుంది అంటే లింక్ బాగా పడింది. అందుకే నేనంటే ఎక్కువ ఇష్టపడేవాడు. అంటే నేను అతను ఇష్టపడేవాడిని, అది చెప్పాలి ముందు. నేను అతను ఇష్టపడేవాడిని, నన్ను ఇష్టపడేవాడు. తనకేం కావాలో నాకు తెలుసు అనే విషయం నన్ను ఆయన ఇష్టపడటానికి అవకాశం ఏర్పడింది. అట్లా మంచి ట్రావెలింగ్, ఆయనతో ఆ ఫ్రెండ్ స్నేహం కూడా ఏదో శాశ్వతంగా గుర్తుండేటట్టు అట్లా ముగించిపోయింది. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు రాద్దాం అనుకున్న సమయానికి ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఆర్టిస్టులు అయిపోయారు. అయిపోవడం అనేది పూర్తిగా మీరు రచయితగా పూర్తిగా అక్కడ ఈవీవి గారితో ప్రయాణం చేయడానికి అది సులభతరం అయింది అనమాట. 16 సినిమాల్లో ఎవరు రైటర్ అయినా నా సబ్జెక్ట్ సైడ్ సహాయానికి పిలిపించేవాడు, కంపల్సరీగా పిలిపించాడు. ఎంఎస్ గారు ఆయన సినిమాలు ఏమి రాయలేదు, ఎల్బి గారు రాశారు, ఎల్బి శ్రీరామ్ గారు రాశారు, ఎల్బి గారు రాశారు. ఎంఎస్ నారాయణ గారు అక్కడ రవిరాజు గారి దగ్గర రాస్తుండేవారు. ఇప్పుడు ఇంకా ఎల్బి గారు కానీ వేరే ఎవరైనా రాస్తున్నా ఏదన్నా అయినా సబ్జెక్ట్ పరమైనటువంటి ఏదన్నా ఒకటి ఏదో మిస్ అవుతాను అనే ఫీలింగ్ వస్తే మాత్రం కంపల్సరీగా ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి నువ్వు రా ఒకసారి కూర్చోవాలి మనం మాట్లాడుతూ ఇంకా ఆ వర్క్లోకి వెళ్ళిపోయేవాడు. దానివల్ల ఏం కాదు, నాకు అదేదో ఇతనికి 3 సినిమాలు ఇతనికి ఒకటి అట్లా ఫిక్స్ అయి ఉండేవాడు, ఎవరితో రిలేషన్స్ వదులుకోకుండా. ఆయన నాతో మాత్రం వేరే ట్రావెలింగ్ ఉండేది, అట్లా ఉండేది మాది ఫ్రెండ్లీ ట్రావెలింగ్. ఈవీవి గారితో చేసిన 16 సినిమాల్లో మీకు బాగా సంతృప్తించిన సినిమా అంటే నాకు ఆలీబాబా 62 దొంగలు బాగా ఎక్కువ ఇదైతాను, ఫస్ట్ సినిమా కాబట్టి. తర్వాత ఆవిడ మావిడే బాగా ఇష్టపడి అదొక స్టైల్, అది పూర్తిగా వేరే కామెడీ స్టైల్లో ఉంటుంది. అవును, ఈ వరుస విజయాలు వస్తున్నప్పుడు వాటిని ఆస్వాదించే సమయం ఉండేదా, లేకపోతే మళ్ళీ ఇంకొక మంచి సినిమా గొప్ప సినిమా రాయాలనేటటువంటి ధోరణిలో ఉండేది? అంటే అది ఈ సినిమా వచ్చేది సక్సెస్, నాకు సక్సెస్ అయితే ముందే తెలిసిపోయేది, రాసేటప్పుడు ఆస్వాదన అయిపోయేది, అర్థమైపోయేది. నెక్స్ట్ సినిమాలకు బ్రెయిన్ వెళ్ళిపోయేది. ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా ఏం రాయిపోతున్నాం దానిలోకి ఎట్లా. నాకేంటంటే ఒకటండి, సినిమాలు ఫెయిల్యూర్స్ అది ఇది అంటారు, కానీ ఫుల్ స్క్రిప్ట్ అయిపోయాక రాస్తున్నప్పుడే ఆ సినిమా ఏమవుతుందో తెలిసిపోతుంది, దాని జాతకం మొత్తం. అప్పట్లోనే వాళ్ళు సినిమా ఆడుతుందో లేదో చెప్పడం చాలా కష్టం, ఇవన్నీ నేను వాటిని నమ్మను. రాస్తున్నప్పుడు నాకు విసుగు పుట్టిందంటే అది ఫ్లాప్ అని, నేను ఎంజాయ్ చేశానంటే హిట్, అది హిట్ అని. చదివి వినిపించేటప్పుడు నేను టైం పెట్టుకునేవాడు, అందరినీ చూస్తూ 4-5 ఒక గంటంబావు సినిమా నేను చదవంగానే చిన్న బ్రేక్ ఇచ్చి మధ్యలో మాత్రం ఎవరు కదలకుండా ఇంట్రెస్ట్గా వింటే అది హిట్. మధ్యలో వీళ్ళు కనుక అటు ఇటు కదులుతూ ఏదైనా చేసి ఫోన్ తీశారంటే అయిపోయినట్లు. ఇక్కడే తెలుస్తుంది కదా. నేను అదే అనుకుంటామే, ఒకసారి అనేవాడిని, కోపం వచ్చి కథ బాగాలేదు మార్చండి, మీ దండం పెడతానయ్యా అనేవాడిని. ఈ సినిమా మనం తీసి 3 నెలలు 4 నెలలు కష్టపడిన డబ్బు తీసి అప్పుడు ఫ్లాప్ అని తెలుసుకోవడం ఎందుకు, ఇప్పుడే తెలుసుకుందాం మనం అనేవాడిని. అంటే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకునేవాళ్ళు, తర్వాత కథ మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సేఫ్ సైడ్. ఏమంటే మీరు చెప్పింది నిజమే సార్ అన్నోడు కూడా ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి నా అంచనా కూడా తప్పేది, ఇది అదేమో పెద్ద అనుకున్నవి పెద్ద హిట్లు అయ్యేవి. కృష్ణారెడ్డి గారి దగ్గరికి ఎలా వచ్చారు? అక్కడ మొత్తం దివాకర్ బాబు గారి సామ్రాజ్యం కదా అది. నాకు గుర్తున్నంతలో మీరు, మీ తర్వాత ఎల్బి శ్రీరామ్ గారు, దివాకర్ బాబు గారు మీరు పోటాపోటీగా రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకనొక సమయంలో. ఎల్బి శ్రీరామ్ గారు ఏమో ఆర్టిస్ట్గా తీసేసుకున్న తర్వాత దివాకర్ బాబు గారు మీరు పోటాపోటీగా రాసిన సందర్భాలు. ఆ సమయంలో మీరు అసలు ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి ఎలా వచ్చారు? అది అనుకోకుండా జరిగింది. అది ఆ టైంలో దివాకర్ బాబు గారు ఏదో వర్క్లో బిజీగా ఉండి రాకపోవటం ఏదో జరిగింది. అది అదే వీళ్ళు ఏంటంటే ఫస్ట్ జంజాల్ గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఆయనతో రాయించారు, ఎగిరే పవర్ రాయించారు.
ఆయన ఒక ఒక 15 days తర్వాత మళ్ళీ వీళ్ళు కలిసినప్పుడు నేను బిజీగా ఉన్నా, కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా అని చెప్పారు ఆయన. చెప్పగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ అని చెప్పి టక్కుమని కిషోర్ గారు నాకు, కిషోర్ గారు అంతకుముందే నాకు బాగా బెస్ట్, బాగా స్నేహితుడు ఆయన. అప్పుడే ఇంటికి వచ్చేసాడు. అప్పుడు నాకు ల్యాండ్ ఫోన్ కూడా లేవు కదా, లేవు, సెల్ ఫోన్లు అసలు లేవు, ల్యాండ్ ఫోన్స్ కూడా అందరి ఇళ్లలో ఉండేవి కాదు. అదా బయలుదేరి కృష్ణాడి గారి దగ్గరికి వెళ్దాం అంటే సినిమా రాయాలి. సరే ఎప్పుడండి షూటింగ్ అంటే 10 days అన్నాడు. నేను అడిగాను ఏం జరిగింది అంటే, దివాకర్ బాబు గారు ఆయన ఏదో బిజీగా రాయలేకపోవటం ఏదో జరుగుతుంది, ఇట్లా జరిగింది. అంతకుముందు మహేశ్వరి ఆయనే కదా రాసింది. అనుకోకుండా వెళ్ళి కృష్ణాడి గారితో సిట్టింగ్ కరెక్ట్గా 12 రోజులు షూటింగ్ ఉందని ఇన్వాల్వ్ అయ్యా. మొదటి వారంలోనే ఫస్ట్ హాఫ్ రాసేసా, సెకండ్ హాఫ్ రాస్తున్న టైంలో అయింది. షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు, మొదలు పెట్టేశారు. షెడ్యూల్ కానీ సెకండ్ హాఫ్ అనిపించేసి అట్లా స్టార్ట్ అయింది, సూపర్ హిట్ అయింది. నాకు బాగా గుర్తున్నంతలో మీ కాంట్రిబ్యూషను ఎర్రమందారం లేదు, అది లేడి చంపిన పులినెత్తురు అన్నయ్య గారి కథ అయినప్పటికీ దాని సినిమాగా మీరు ఇందాక అన్నారు శృతి చేసేటటువంటి ప్రయత్నాలు, ఉచిత వైద్యాలు కొన్ని చేశాను. అట్లా ఎర్రమందారానికి ఆయన ఉచిత వైద్యం చేశారు, ఎందుకంటే పోకూరు బాబురావు గారి సినిమా. అన్నయ్య గారి సినిమా అంటే అన్నయ్య గారి సేవ ఎట్లాగో ఉంటుంది, బాబు గారి సేవ ఆటోమేటిక్గా ఉంటుంది. ఒక వెర్షన్ రాయించేవాళ్ళు అన్నయ్య గారు రాసిన తర్వాత, ఆయనే చెప్పాడు అన్నయ్య నువ్వు కూడా ఒక వెర్షన్ రాసేయరా అని చూసేసుకొని ఆయనే సెలెక్ట్ చేసి పైన వచ్చి ఆయనే చేసేవాడు. అన్నయ్య రాసిన ప్రతి సినిమాకి నేను ఎంతో కొంత కంట్రిబ్యూషన్. భారతనారి చాలా ఇష్టం. సుత్తివేలు గారు విలను, అద్భుతమైన విలను, ఎలాంటి డైలాగ్స్. అవును, ఆయన సినిమాలన్నిటికీ నేను వెనక తంబూరా వేయటం. నా సినిమా కూడా ఆయన నవభారతం అప్పుడు కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకున్నాను నేను. అన్నయ్య గారి సలహాలు సూచనలు మీరు అదంతా అందరం ఒకటే చేస్తున్నాం అంతే, ఆ రూట్లో ఉండేవాడు అని. రాక్షసుడు డైలాగ్స్ కానీ మంచి దొంగ కదా అన్నయ్య గారి దగ్గర ఆ సమయంలో. అప్పటికి నేను రాలా, మీరు ఇంకా రాలా, ఇంకా అప్పటికి హరనాథరావు గారు ఒక వెలుగుతున్నారు. ఒంగోలు వీధిలో తిరుగుతూనే ఉన్నా థియేటర్ దగ్గర. రాక్షసుడు సినిమా టికెట్ కోసం గోడలు ఎక్కే పనులు ఉన్నారు అప్పటికి. అన్నయ్య రాశారు, పైగా అన్నయ్య అబ్బా నీ అబ్బా వెంకట సుబ్బ వేషం అసలు. నాకు ఇప్పటికీ పూవే ఉణక్కగా చూస్తే తెలుగుకి దాన్ని అంత అద్భుతంగా అసలు తమిళంతో సంబంధం లేకుండా శుభాకాంక్షలుగా చేయటం అనేది మీ హస్తవాసి, అది ఎలా సాధ్యమైంది గురుగారు? శుభాకాంక్షలు అది సినిమా చూపెట్టారు పూవే ఉణక్కగా, సరే అదే హిట్, మంచి హిట్. సరే ఇంకా దాని మీద మేము ఒక ఇంకో బ్రెయిన్ చేంజ్ చేసుకుంటూ కొంచెం ఇది మార్చి చేస్తే ఇంకెంత కామెడీ జనరేట్ చేయొచ్చు అని చెప్పి ప్రయత్నం చేసాం, గట్టి ప్రయత్నం. అది ఆటోమేటిక్గా దానిలో ఉన్న ఇదే మా చేత ఆ ఇన్స్పిరేషన్ చేయించింది ఆటోమేటిక్గా. కథ గొప్ప కథ, గొప్ప కథ, కథే గొప్ప కథ. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఇలా చేయొచ్చు ఒక కథ అని నాకే ఆశ్చర్యం వేసినప్పుడు. ఎంత బాగా రాసాడు ఇతను, ట్రీట్మెంట్ ఎంత బాగా చేసాడు ఇతను. ఆటోమేటిక్గా అదే ఇన్స్పైర్ చేసింది మిగిలిన చేయడానికి కూడా. అసలు శుభాకాంక్షలు నాకు ఎంతో పేరు తెచ్చేసాను కదా. ఎటు చూసిన పేపర్లో ఫస్ట్ నా పేరే ఉండేది. ఇప్పుడు శ్రీహరి గారు రాశారు, సితార్లో రాశారు, రివ్యూస్లో ఈ సినిమాకి హీరో మరుసూరు రాజా అని రాశారు. ఇక్కడే ఒక తమాషా, నేను రాసింది తిరుపతిలో సినిమా. మీరు కూర్చొని రాసింది ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అక్కడే రాశాను. పొద్దున్నే తిరుపతిలో గుండు చేయించుకొని వచ్చి పెన్ను పేపర్ తీసుకొని 2 సీన్లు రాశా. ఫస్ట్ హాఫ్ రాసా, వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ నాన్నని తీసుకుని తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 6 నెలల తర్వాత సినిమా క్యూలో మా అన్నయ్య సితారా పేపర్ ఇచ్చాడు, క్యూలో ఇచ్చాడు. ఇచ్చి చోట రివ్యూ రాశాడు, చోట నీ గురించే రాశాడు అని నేను చూసా. అంటే నేను అనిపించిందంటే భగవంతుడు ఇక్కడ రాశావు కదా, నీ గురించి ఏం రాశావు, చదువుకో ఇక్కడే చదువుకో అని ఇచ్చినట్టుంది. తర్వాత నేను అక్కడ నుండి వచ్చాను. నేను తిరుపతి నుండి వచ్చి భీమనరసింహ ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ మాట్లాడింది, ఏమండి కలెక్షన్స్ ఏవో డల్గా ఉంటున్నాయండి అంటున్నారండి. అది నేను మాట చెప్పమ్మా, ఆ సినిమా పెద్ద హిట్ అమ్మా, అసలు దిగులేమవుద్దు,
అప్పటికి కొంచెం డల్గానే ఉన్నాయి. ఉమ్. నాకు బాగా నమ్మకం సినిమా మీద. చాలా పెద్ద హిట్ అవుతుంది. ఖచ్చితంగా పెద్ద హిట్ అండి. ఆ సినిమా ఖచ్చితమైన హిట్ అమ్మ. అది మళ్ళీ పికప్ అందుకుంటుంది అన్న. ఇది నేను అన్న 3 రోజుల నుండే అందుకుంది. అది కొట్టేసింది అంతే అంతే. మాకు ఎగిరే పవరం కూడా అట్లాగే భయపెట్టింది కదా. అవును అవును, అసలు ఫస్ట్ 3-4 days ఊగిసలాడింది. ఇబ్బంది పెట్టింది, అందరం డల్ అయిపోయినాం. కిషోర్ గారు సినిమా మంచి సినిమా అందరూ ఒప్పుకున్నారు. ఎందుకు సినిమా అనేది ఆయన మనసులో పడిపోయింది, బాధపడ్డాడు ఆయన. సెకండ్ డే నన్ను పిలిపించి లెటర్స్ రాయి రాజా అన్నాడు. సుహాసిని పేరుతో, చరణ్ రాజ్ పేరుతో, హీరోయిన్ పేరుతో, జేడీ పేరుతో ఇట్లా లెటర్స్ పేపర్లు అన్ని పేపర్లకి పంపించేసాడు. ఎందుకంటే మంచి సినిమాని మూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది యాజ్ అ ప్రొడ్యూసర్గా. కాపాడాలి కదా. ఆ టైంకి ఆయన తెలివిగా ప్లాన్ చేశాడు పబ్లిసిటీ చేస్తే. ఇంకా అది ఒక 4 days నుండి మళ్ళీ తర్వాత అప్పుడు అర్థమైంది ఫ్యామిలీస్ మెల్లగా వస్తారు, తొందరపడక్కర్లా. కమర్షియల్ ఫిల్మ్స్ ఏంటంటే ముందరే ఉంటారు పెద్ద హీరోలకి. ఉంటారు. ఫ్యామిలీ సినిమా మాత్రం అది కృష్ణారెడ్డి గారి సినిమా, అది చూడాలని జనానికి ఉంటుంది. అది ఎప్పుడంటే మా ఒక టైంలో అది కృష్ణారెడ్డి గారి సినిమా. ఇప్పుడు నెలాఖరు రోజుల్లో ఫ్యామిలీ సినిమాలు కష్టం అండి రావడం. కదిలి రారు. ఒక వారం పడుతుంది వాళ్ళు రావాలి. వారం పడుతుంది ఆ సిచ్యువేషన్. కానీ అందుకున్న తర్వాత ఆ హిట్ చూడగానే ఎంత మంచి హెల్దీ హిట్ నాకు. చాలా. నేను అందులో కృతకంగా ఏం రాయలే, కావాలని ఏం రాయలే, బలవంతంగా ఏం రాయలే, న్యాచురల్గా వెళ్ళిపోయింది అంతే. ఫ్లో. ఒక్కొక్క సినిమా ఒక రకంగా ఉంటుంది. సుహాసిని గారి డైలాగ్స్ అద్భుతం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.